కడప వెళ్దాం. కడపలో మా ప్రతినిధి యూసఫ్ మనకి అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ టికెట్పై ఇంకా ఉత్కంఠ వేయనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డిని తప్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రమేష్ రెడ్డి స్థానంలో మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కుమారుడికి అవకాశం ఇవ్వబోతున్నారు. రామ్ ప్రసాద్ రెడ్డికి లైన్ క్లియర్ చేసేటువంటి అధిష్టానం. సో ఈ నేపథ్యంలో అక్కడ పూర్తిగా రాజకీయాలు మారబోతున్నాయి. సో దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి యూసఫ్. థ్యాంక్ యూ రాజశేఖర్. కడప జిల్లాలోని ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కొనసాగుతున్నటువంటి రాయచోటి ప్రాంతంలో టీడీపీలో ఇంటి పోరు తారాస్థాయికి చేరింది. ఓ పక్క రాంప్రసాద్ రెడ్డి తనకు సీటు చెప్పి ఇప్పటికే తన సన్నిహిత వర్గాలతో మంతనాలు జరుపుతూ ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం. ఇదే పరిస్థితిలో అన్నమయ్య జిల్లాలో మాజీ శాసనసభ్యుడు రమేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇన్ఛార్జ్ గా కొనసాగుతూ ఉన్నారు. ఆయన అయితే నాకే ఈసారి సీటు ఖచ్చితంగా ఇస్తారు, తాను ఈసారి బరిలో నిలుస్తానని చెప్పేసి అతను కూడా సపరేట్ గా ప్రచారాలు కొనసాగుతున్నారు. అతను వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా మంత్రాలు జరుపుతా ఉన్నారు. ఒకవేళ టీడీపీ అధిష్టానం తనకు సీటు కేటాయించకపోతే తాను ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని చెప్పేసి ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చారు. మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మంచి పట్టు ఉంది. ఇక్కడ స్థానికంగా నాయకులతో మమేకమై అతను కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క తన టీడీపీ వర్గీయులను ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి 2019 తర్వాత జగన్ తనకు చేసినటువంటి మోసాన్ని తన వర్గీయులతో చర్చించి అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా వర్గాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు రమేష్ రెడ్డి ఇంతకాలం నిశ్శబ్దంగా ఉండి ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో తనకు సీటు కేటాయించాలని చెప్పేసి ముందుకు రావడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కార్యకర్తల దగ్గర కూడా అతను ప్రస్తావన కొనసాగిస్తా ఉన్నాడు. ప్రస్తుతం ఈ నియోజకవర్గాల్లో మంచి టీడీపీకి బాగా పట్టున్నటువంటి ఇప్పుడు వీరు ఇద్దరు ఈ విధంగా పోటీ పడడం కూడా కొంతమంది కార్యకర్తల్లో అయోమయం ఏర్పాటు చేస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ప్రతి అధికార పక్షం నుండి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారో గడికోట శ్రీకాంత్ రెడ్డి వారికి ఇద్దరికి కూడా ఇప్పటి వరకు సీటుకు కన్ఫర్మేషనే కాలేదు. అప్పుడే తాము గెలుపొందుతున్నామని చెప్పేసి నియోజకవర్గంలో ప్రచారం కొనసాగిస్తా ఉన్నారు. ఇదంతా కూడా వారి అంతర్గతంగా వాళ్ళకు ఉన్నటువంటి కాబట్టి తాను ఖచ్చితంగా గెలుస్తానని చెప్పేసి అతను ఒక పక్క ధీమా వ్యక్తం చేస్తా ఉంటే మొత్తం టీడీపీ కార్యకర్తలను ఏకతాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించాలని చెప్పేసి అధిష్టానం వద్ద నుండి వీరికి గట్టిగా ఆదేశాలు కూడా వస్తా ఉన్నాయి. ఇదే తరుణంలో గత కొద్ది రోజులుగా ఎవరైతే రెడ్డి బావమూర్తి ఉన్నారో ద్వారకానాథ్ రెడ్డి అతను కూడా ఇక్కడ మాజీ శాసనసభ్యుడిగా పనిచేశారు. అతను ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గా కూడా అతనికి టీడీపీలో అవకాశం దక్కింది. అతను ఇటీవల కాలంలో వైసీపీకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున కూడా పనిచేశారు. ఇప్పుడు అతను కూడా తిరిగి మళ్ళీ సొంతగూటికి వచ్చారు. ఈసారి మొత్తం నేతలంతా ఏకతాటిపై నిలిచి ఇక్కడ పోటీ చేస్తే గానీ గెలుపొందేటువంటి అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి నేపథ్యంలో ఇంటి పోరు వీధికి ఎక్కింది. వీరిద్దరు సమన్వయంతో రాబో రోజుల్లో ఎన్నికలకు వెళ్ళకపోతే ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఒకసారి ఓటమి చెవి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి అనుమే ఇప్పటికే శ్రీకాంత్ రెడ్డి పావులు కదుపుతా ఉన్నారు. నియోజకవర్గంలో ఎవరైతే రెండు వర్గాలుగా చీలినటువంటి కార్యకర్తలతో సంప్రదింపులు కూడా జరుపుతా ఉన్నారు. తమ పార్టీలోకి రావాలి, మీకు కావాల్సినటువంటి పదవులను తాను దగ్గరుండి ఇప్పించేటువంటి బాధ్యతను తీసుకుంటాను, మీరందరూ కూడా ఈసారి తనకు సహకరించాలని చెప్పి ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వీరిద్దరికి కూడా అధిష్టానం పిలిపించి మందలించి ఓ తాటిపై తీసుకురాకపోతే ఈ సీటు ఈసారి కూడా మళ్ళీ వైసీపీ ఖాతాలోకి వెళ్లేటువంటి అవకాశం కనబడతా ఉంది. రాంప్రసాద్ రెడ్డికి అయితే వ్యక్తిగతంగా ఫాలోయింగ్ చాలా బాగా ఈ నియోజకవర్గంలో ఉంది. రమేష్ రెడ్డికి వ్యక్తిగతంగా కొద్దిగా అనువాయి కారణాల వల్ల కొద్ది చెడ్డ పేరు ఏర్పడినప్పుడు కూడా చంద్రబాబు తెచ్చినటువంటి ఒక కుటుంబంలో ఒకరికే సీట్ అన్నటువంటి ఫార్ములా కనుక ఇక్కడ కొనసాగితే వాళ్ళ రమేష్ రెడ్డి వాళ్ళ అన్న తమ్ముడు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు రెడ్డి అతను కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. అతని సతీమణి మాధవిరెడ్డి కూడా కడప నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఆమె కూడా బరిలో నిలవనున్నారు. అప్పటికి ఈ కుటుంబం నుండి ముగ్గురి అభ్యర్థులకు అవకాశం కల్పించినట్లు అవుతుంది. ముగ్గురికి ఇక్కడ నుండి మేము అవకాశం కల్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫార్ములాను అమలు చేయాలని చెప్పేసి పార్టీపై ఒత్తిడి వస్తుంది. కాబట్టి మీరు కుటుంబంలో చర్చించుకొని కేవలం కడప నుండి పోటీ చేస్తారా లేక మీకు ఇక్కడ నుండి సీటు కావాలా అని చెప్పేసి అధిష్టానం కూడా వీరికి ఆదేశం కూడా ఇచ్చింది. వీరు ఇప్పటికి కూడా ఆ డైలమాలోనే కొనసాగుతా ఉన్నారు. అయినప్పటికీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఇక్కడ సీటు రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్. నెక్స్ట్